బుద్ధిమంతుడైన ముసలి ఎద్దు ఒకే శ్వాసలో చెరువులోని నీళ్లన్నీ తాగేసింది. కడుపు నిండిన తరువాత అది గడ్డివామిలో పడుకుంది. అప్పుడు దాని మనసులో ఒక ఆలోచన వచ్చింది. తన జీవితంలో సగం కాలం యజమాని కోసం కష్టపడిందని, ఇప్పుడు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని దానికనిపించింది. కానీ యజమాని మాత్రం ఇంకా దానిని పొలంలో పనిచేయమని బలవంతం చేస్తున్నాడు. ఈ కారణంగానే అది ఒక భారీ వర్షం కురుస్తున్న రోజున ఎవరికీ చెప్పకుండా పొలం నుండి పారిపోయింది. ఎక్కువ దూరం వెళ్లకముందే దారిలో దానికొక ముసలి గొర్రె కనిపించింది. గొర్రె తన బాధను ఇలా చెప్పుకుంది. తను మంచి మనసుతో తన ఉన్నిని కత్తిరించుకోవడానికి అనుమతించి యజమానికి సంపాదన తెచ్చిపెట్టానని, కానీ చివరకు అదే యజమాని తనను కోసి సూప్ చేయాలనుకుంటున్నాడని చెప్పింది. అదృష్టవశాత్తు తను పారిపోయి పర్వతాల్లో దాక్కున్నానని, ప్రాణాలు దక్కాయని చెప్పింది. వారిద్దరి రాత ఒకేలా ఉందని గ్రహించిన ఎద్దు గొర్రెతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకుంది. ఆ క్రూరమైన పొలం నుండి దూరంగా పారిపోవాలని, ఏదైనా సురక్షితమైన చోట కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారు ప్రమాణం చేసుకున్నారు. ఈ విధంగా వారు భవిష్యత్తులో రాబోయే సుఖవంతమైన రోజుల గురించి కలలు కంటూ మంచి స్నేహితులయ్యారు. వారు దక్షిణ దిశగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చూస్తుండగానే ఆకురాలే కాలం వచ్చింది. వారిద్దరూ ఎన్నో పర్వతాలను దాటారు. అప్పుడు దారి చూడటం కోసం ఎద్దు కిందికి దిగి పొరపాటున మట్టి తింటున్న ఒక ముసలి అడవి పందిని ఢీకొట్టింది. అడిగితే వేటగాళ్లు మరియు కుక్కలు తనను వేటాడుతున్నాయని ఆ పంది చెప్పింది. ఒకరికొకరు తోడుగా ఉండొచ్చని ఎద్దు దానిని కూడా తమతో రమ్మని పిలిచింది. మెల్లమెల్లగా వారి బృందం పెరుగుతూ పోయింది. భారీగా మంచు కురవడం మొదలైనప్పుడు చలికి వణికిపోతున్న ఒక కోడిపుంజు చెట్టు కింద దాక్కుని కనిపించింది. అది చనిపోయే స్థితిలో ఉంది. అడిగితే తను జీవితమంతా కోళ్ల మధ్య గడిపానని, ఇప్పుడు కొత్త సంవత్సరం రాకముందే యజమాని తనను కోసి సూప్ చేయాలనుకుంటున్నాడని చెప్పింది. ఎద్దు దానితో మాట్లాడుతూ, మేమందరం అన్యాయం మరియు వేట నుండి తప్పించుకోవడానికి పారిపోతున్నామని చెప్పింది. ఇలాంటి కష్ట సమయంలో మనమంతా ఐక్యంగా ఉండాలని, మనమే యజమానులుగా ఉంటూ మనుషుల హింసలేని, ఎవరూ బానిసలుగా బతకాల్సిన అవసరం లేని ఒక చోటుని నిర్మించుకోవాలని చెప్పింది. ఇది విన్న కోడిపుంజు కూడా వారితో కలిసి బయలుదేరింది. మంచు నిరంతరం కురుస్తూనే ఉంది. ఉష్ణోగ్రత -60 డిగ్రీలకు చేరుకుంది. చల్లని గాలి జంతువుల చర్మాన్ని చీల్చుకుపోతోంది. ఎద్దు మాత్రం ధైర్యం చెబుతూ మరికొంత దూరం వెళితే సురక్షితమైన చోటు దొరుకుతుందని ప్రోత్సహించింది. కానీ చలికి ఓడిపోయి 3 జంతువులు ఆగిపోయి మంచు కరిగే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నాయి. ఎద్దు ఒంటరిగానే ముందుకు సాగింది. అదృష్టవశాత్తు దానికి అడవిలో ఒక చిన్న చెక్క గుడిసె దొరికింది. అది అక్కడ మంట రాజేసి హాయిగా ఉండసాగింది. మంచు కురవడం ఆగగానే మిగిలిన జంతువులు కూడా అక్కడికి చేరుకున్నాయి. విశాల హృదయం కలిగిన ఎద్దు పాత విషయాలను మరిచిపోయి అందరినీ ఆహ్వానించి కలిసి జీవిద్దామని చెప్పింది. కానీ ఒక తెలివైన ముసలి నక్క కిటికీలో నుండి కోడిపుంజును చూసింది. తలుపు తెరవగానే అది లోపలికి దూకింది. కానీ అడవి పంది తలుపును నెట్టడంతో నక్క దానికి తగిలి ఎగిరిపడింది. ఒంటరిగా తనేమీ చెయ్యలేనని దానికి అర్థమైంది. అందుకే అది చెట్టుబెరడును నములుతున్న తోడేలు దగ్గరకు వెళ్లి గుడిసెలో చాలా కోళ్లు ఉన్నాయని అబద్ధం చెప్పింది. తోడేలు దానిని నమ్మలేదు. అందుకే నక్క అది తోడేలును ఎలుకబండి దగ్గరకు తీసుకెళ్లి అక్కడ రుచికరమైన చేపలు ఉన్నాయని చెప్పింది. వీరందరూ దురాశతో రాత్రివేళ గుడిసెలోకి చొరపడ్డారు. కానీ లోపల జంతువులు సిద్ధంగా ఉన్నాయి. ఎద్దు ఎలుకబండి తలపై ఒక పెద్ద పాత్రను బోర్లించింది. గొర్రె అడవిపంది కలిసి దాన్ని చితకబాడేశాయి. ఎద్దు తన కొమ్ములతో దాన్ని బలంగా పొడిచి దూరం విసిరేసింది. నక్క తోడేలు ఇది చూసి భయపడి పారిపోయాయి. ఆ తర్వాత ఆ జంతువులన్నీ మనుషుల హింస మరియు హత్యల నుండి దూరంగా సుఖశాంతులతో జీవించాయి.